ఆఖరిగా మీతో మాట్లాడిన మాటలు ఆఖరి మాటలు బెంగళూరులో ఉన్నప్పుడు 2 days లో వస్తున్నా అని చెప్పాడు. 2 days లో వస్తున్నా అని చెప్పాడు. ధైర్యం ఇచ్చాము. ధైర్యంతోనే సరే వస్తున్నాను అని చెప్పాడు. అన్న వచ్చానే కలుస్తా అని చెప్పాడు. ఆయనకు ఇక్కడ వచ్చినా కూడా 5-6 సార్లు నేను కాల్ చేసినా ఒక ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. అన్న కలుస్తానన్న లోపట నాకు మార్నింగ్ మధ్యాహ్నం నాకు కాల్ వచ్చేసింది. అన్న ఇట్లా చందన్న లేడు అని అనగానే మా టీవీలలో చూస్తాగానే మాకు అర్థమైపోయింది ఆయన ఇప్పుడు లోతుగా ఆ అమ్మాయిని ఏ విధంగా ఇష్టపడ్డాడో ఆ అమ్మాయిని ఆ ప్రేమని మళ్ళీ మీది పిలిపించేసుకుంటు మా చందన్నని. వాళ్ళిద్దరి గురించి అదే మొత్తం విషయం ఎలా అయింది, యాక్సిడెంట్ ఎలా అయింది, నేను పండుకున్నానా లేకపోతే నేనే డ్రైవింగ్ చేసుకుంటే నీకు తెలుసు కదా అన్న. మేము ఎక్కడెక్కడైనా ఫంక్షన్స్ ఎక్కడైనా బయట ఎక్కడ పార్టీలకు పోయినా కూడా మాక్సిమం ఆయన డ్రింక్ చేసినా ఆయన డ్రైవింగ్ చేస్తాడు. అస్సలకి తెలియదు మాకు. మేము ఇంత క్లోజ్ ఉన్నా కూడా ఈ వదినతోని మేము 2-3 ఫంక్షన్కి వచ్చాము. ఈ వదినతోనే ఉంటున్నాను మాకు తెలుసు. మరి వీరితో చాలా ప్రేమతో ఉండే, చాలా హ్యాపీ బర్త్డే అయితే చాలా గ్రాండ్ గా చేసిండు, చాలా ఉండే. ఆయన రాతలో ఈమె కూడా ఉన్నదేమో ఈ విధంగా అయింది. సరే ఇక్కడ కూడా మెయింటైన్ చేసి అక్కడ కూడా మెయింటైన్ చేస్తాడు అనుకోని తర్వాత మా ఫ్రెండ్స్ చాలా మంది అనుకున్నారు అని ఈ విధంగా అవుతుంది అట్లా యాక్సిడెంట్ అవుతుంది అని మనతో అనుకోలేదు. ఇండస్ట్రీకి ఒక మంచి యాక్టర్ మిస్ అయినారు అనుకోవచ్చు. ఇండస్ట్రీలో మేము ఆయన ఉన్న హైట్ కు గెటప్ కి కొత్త విలన్. ఇప్పుడు మనం బాలీవుడ్ నుంచి ఆ నుంచి తెచ్చుకుంటారు, తమిళ్లో అక్కడ బొంబాయి నుంచి తెచ్చుకుంటారు. మంచి టాలెంట్ 3 పేజీలు సింగిల్ టేకింగ్ లా ఒక్కపారు చూసి చెప్పగల కెపాసిటీ ఆయనకు ఉన్నది అని ఈ విధంగా అయితే మేము అనుకోలేము. లోతుగా ఉన్న ప్రేమనే ఈ మనిషిని కూడా తీసుకుని వెళ్ళింది. లోతుగా వెళ్ళిపోయాడు ఆయన. ఎవరినైనా సరే ఎవరైనా మాలాంటి ఫ్రెండ్స్ కూడా ప్రాణం ఇస్తాడు, ప్రేమ ఫ్రెండ్ గా లేకపోతే ఆయన ఇచ్చేస్తాడు. ఆయనతో నచ్చిందంటే ఆయన ఏ విధంగానైనా ఫోన్ అయినా పిలిపించుకొని ఉన్నారు. ఆ అమ్మాయితో ఆ విధంగా ఉండి ఈ విధంగా తీసుకుపోయింది. థ్యాంక్ యూ.